చనుదెంచన్ గనుండలవాడే హరిపద్యం గంటిరే లక్ష్మీ శంఖనినాదం బదే చక్రమలదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్ననే తెంచెనటంతు వేల్పులు నమో నారాయణయేతి నిశ్వనులై మృకిరిమింత అస్తి దురవస్థావక్రికిన్ జిక్రికిన శుభం. చనుదించన్ గనుండలవాడే హరిపద్యం గంటిరే లక్ష్మీ శంఖనినాదం బదే చక్రమలదే భుజంగధ్వంసియును వాడే కర్ణననే తెంచెనటంతు వేల్పులు నమో నారాయణయేతి నిశ్వనులై మృకిరిమింత అస్తి దురవస్థావక్రికిం జిక్రికిన పోతన మహాభాగవతం గజేంద్రమోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో మకరి చేత బంధింపబడి పడిన బాధలకు శరణాగతుడైన సందర్భమున శ్రీ మహావిష్ణువు బయలుదేరిన సందర్భమును దేవతలు గాంచి ఆశ్చర్యచకితులైనారు. పద్యభావం. గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశములో వెళుతున్న విష్ణువును చూచి దేవతలు అదిగో మహనీయుడైన విష్ణువు వస్తున్నాడు, అతని వెనుకనే లక్ష్మీదేవి వస్తున్నది చూడండి, ఆ వినిపించేదే శంఖధ్వని, అల్లదే చక్రం, అదిగో గరుడు వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణునికి నమస్కారం అంటూ ఆకాశములో పెద్ద ధ్వని కలిగేటట్లు ఏనుగు యొక్క దురవస్థను తొలగించుట కోసం వస్తున్న చక్రము ధరించినట్టి వాడైన విష్ణువుకు నమస్కారము చేసినారు. శుభం. చనుదెంచన్ గనుండలవాడే హరిపద్యం గంటిరే లక్ష్మీ శంఖనినాదం బదే చక్రమలదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్నననే తెంచెనటంతు వేల్పులు నమో నారాయణయేతి నిశ్వనులై మృకిరిమింత అస్తి దురవస్థావక్రికిన్ జిక్రికిన శుభం.